క్రీస్తునామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు పీటర్సన్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు బ్రతికిన కాలాలు. ఆదాము బ్రతికిన కాలం 930 ఏళ్ళు. షేతు బ్రతికిన కాలం 912 ఏళ్ళు. ఏనోషు బ్రతికిన కాలం 930 ఏళ్ళు. కేయను బ్రతికిన కాలం 910 ఏళ్ళు. మహలేలు 362. 362 అసలు ఎవరు లేరు. 890. రైట్. ఏరేదు 962. హానోకు 365. నేను హానోకు అన్నప్పుడు నువ్వు హానోకు 365 అని చెప్పాలి. మెతుషల 969. లెమెకు 777. లెమెకు కుమారుడు ఎవరు? నోవా. వెరీ గుడ్. నెక్స్ట్. ఈరోజు మనకి దీపు కొత్తగా వచ్చింది. ఫస్ట్ లెసన్ చెప్తుంది. దీపు చెప్పు. ఆన్ చేసుకో. నా పేరు దీపిక. నిజాన్ని క్లాసు చదువుతున్నా. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కడే, నాకు నాన్న ఒక్కడే, నాకు అమ్మ ఒక్కడే, మనందరికీ నాకందరికీ తండ్రిన దేవుడు ఒక్కడే. వెరీ గుడ్. క్లాప్స్ కట్టినారు అందరూ. బాగా చెప్పింది పిల్ల. ఆన్ చేసుకో. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కడే, అమ్మ ఒక్కడే, నాన్న ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే. వెరీ గుడ్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినే వారికి గ్రహించుకునే మంచి మనసును దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చావా శ్రావ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండం. 39 అధ్యాయాల పేర్లు: ఆదికాండం, నిర్మాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, 2వ సమయాలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఎహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, నహూము, యూనా, మీకా, హబకుకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. అమ్మా, ఈ జీవితకాలం రాలేదా? నువ్వేం చెప్తావు? నువ్వు జీవితకాలంలోనే నువ్వేం చదువుకొచ్చావు? ఓకే చెప్పు. వెరీ గుడ్. అదే లైన్లోకి రా. ప్రార్థన చేయి. ప్రియ పరలోకమందు మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. వినేవారికి గ్రహించుకునే మంచి మనసు ఇవ్వమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చావ సత్తిక. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు ఆదాం బ్రతికిన కాలం. ఆదాం బ్రతికిన కాలం 930 ఏండ్లు. షేతు బ్రతికిన కాలం 912 ఏండ్లు. ఏనోషు బ్రతికిన కాలం 930 ఏండ్లు. ఏనాను బ్రతికిన కాలం 910 ఏండ్లు. మహలవేలు బ్రతికిన కాలం 895 ఏండ్లు. ఏరోదు బ్రతికిన కాలం 962 ఏండ్లు. హానోకు బ్రతికిన కాలం 365 ఏండ్లు.
మెతుషల బ్రతికిన కాలం 969 ఏండ్లు. లేమెకు బ్రతికిన కాలం 777 ఏండ్లు. లేమెకు కుమారుడే నోవాహు. వెరీ గుడ్. క్లాస్ కట్టినారు పిల్లలు. నా పేరు సాత్విక్. నేను 4 అర్థం చేసుకున్నాను. ప్రియ పరలోకం మా తండ్రి, ఈరోజు పాఠం చెప్పినందుకు మంచి జ్ఞానాన్ని వినియోగించుకున్న మనసులో మరీ యేసుక్రీస్తున్నామన్నా అడివేయకుండా తండ్రి ఆమేన్. నా పేరు సాత్విక్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండం 5వ అధ్యాయం. ఆదాము బ్రతికిన కాలం 930 ఏండ్లు. షేతు బ్రతికిన కాలం 912 ఏండ్లు. ఏనోషు బ్రతికిన కాలం 930 ఏండ్లు. కేనాను బ్రతికిన కాలం 910 ఏండ్లు. మహ్లీలు బ్రతికిన కాలం 895 ఏండ్లు. ఏరోదు బ్రతికిన కాలం 962. హానోకు బ్రతికిన కాలం 965. మెతుషల బ్రతికిన కాలం 969. లెమెకు బ్రతికిన కాలం 777 ఏండ్లు. లేమెకు కుమారుడు నోవాహు. వెరీ గుడ్. క్లాస్ కట్టిన పిల్లలు. ఇంటికాడ వచ్చింది అన్నాడు. నా పేరు అని చెప్పు. ఇటుక చెప్పు. నా పేరు లావణ్య. నేను చెప్పే పాఠం పేరు లోకాలు 3. 1 పరలోకం, 2 భూలోకం, 3 పాతాళలోకం. సువార్త రాసిన వాళ్ళు ఎంతమంది? 4 కదా. వాళ్ళ పేర్లు చెప్పు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. వెరీ గుడ్. క్లాస్ కట్టిన పిల్లలు. సరే, నేను కొన్ని ప్రశ్నలు అడగనా? అందరూ వినండి. మీకు తెలిస్తే మీరు చెప్పండి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? నేను ఆ పిల్లని అడిగా. నువ్వు గట్టిగా చెప్పాలి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు. ఏంటవి? గట్టిగా చెప్పు. వెరీ గుడ్ రా, బాగా చెప్పింది. క్లాస్ కొట్టినారా పిల్లలు? ఇంకో ప్రశ్న. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? సరే, చాలే తల్లి వచ్చే.